బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అనూహ్యంగా మరో పేరు తెర మీదకు వచ్చింది. సామాజిక సమీకరణాల సమతౌల్యం నేపథ్యంలో బాపట్ల ఎంపీ టికెట్ ను అనూహ్యంగా ఈ వ్యక్తి సొంతం చేసుకోబోతున్నట్లు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ అతడు మరెవరో కాదు, వైసీపీ నేతలను తన పదునైన మాటలతో దునుమాడే ఎస్సీ సామాజిక వర్గం నేత, టీడీపీ స్టేట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు. అవును, బాపట్ల బరిలో ఎంఎస్ రాజును బరిలోకి దించితే ఎలా ఉంటుందనే సానుకూల ధోరణితో టీడీపీ అధిష్టానం సీరియస్ గా సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఒకవైపు పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే మరోవైపు సామాజిక సమీకరణాలను సమతౌల్యం చేస్తున్న ఉమ్మడి నాయకత్వం ఇప్పటికే ఎస్సీ నేతలు మహాసేన రాజేష్, కొలికెలపూడి శ్రీనివాసులకు ఫస్ట్ లిస్ట్ లోనే టికెట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సెకండ్ లిస్ట్ కు సంబంధించి ఇదే క్యాస్ట్ ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేసేందుకు ప్రస్తుత టీడీపీ స్టేట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, ఒకప్పటి ఏపీ ఎంఆర్పిఎస్ నేత, మాదిక సామాజిక వర్గంలో మంచి పట్టు ఉన్న ఎంఎస్ రాజును బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే బాపట్ల ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న మరో ఎస్సీ సామాజిక వర్గ ప్రముఖుడికి కూడా ఈ విషయం తెలియపరిచారని టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి రావెల్ కిషోర్ బాబు అనుచరుడిగా ఆయన హయాంలో భారీ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎంఎస్ రాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసింది. ఆ తర్వాత రావెల్ కిషోర్ బాబు పార్టీని వీడినా ఎంఎస్ రాజు టీడీపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడి పదవిని దక్కించుకున్నారు. తన ధీటైన వాగ్దాటితో కొడాలి నాని లాంటి వైసీపీ నేతలపై ఎదురుదాడి చేసే ఎస్సీ నాయకుడు ఎంఎస్ రాజు బాబు సూపర్ 6 పథకం ప్రకటన సందర్భంగా, అలాగే లోకేష్ ఇటీవలి మంగళగిరి పర్యటనలోనూ తనదైన ముద్రను చూపించడంతో అధిష్టానం మెప్పు పొందారని పార్టీ శ్రేణుల టాక్. అయితే సాధారణంగా ఎంపీ అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టే వారిని సహజంగా పార్టీలు ఎంచుకుంటాయి. అయితే సామాజిక ఆర్థిక వెసులుబాట్లను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే మహాసేన రాజేష్, కొలికెలపూడి శ్రీనివాసుల ఎన్నికలకు అయ్యే ఖర్చును పార్టీనే భరించాలని నిర్ణయించినట్లు, ఆ కోవలోనే ఎంఎస్ రాజును కూడా పోటీ చేయించి అందుకు అయ్యే ఖర్చును కూడా టీడీపీనే భరించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బాపట్ల ఎంపీ సీటును ఎంఎస్ రాజుకు ఇస్తే అదే సామాజిక వర్గం సిట్టింగ్ ఎంపీగా ఉన్న తద్వారా వైసీపీకి ఇబ్బంది తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ ఆలస్యం చేయకుండా రోజుల వ్యవధిలోనే బాపట్ల టీడీపీ అభ్యర్థి పేరును ప్రకటించడం జరుగుతుందని, ఆ పేరు ఎంఎస్ రాజుదే అయ్యే అవకాశం ఉందని టీడీపీ శ్రేణుల ఇన్నర్ సర్కిల్ టాక్. సో వెయిట్ అండ్ సీ.